నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. అలేఖ్య చిట్టి పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించిన రేగిన దుమారం అంతా ఇంత కాదు. అది ఎటో పోయి ఇంకెటో వెళ్ళి బూతుల వర్షానికి వెళ్ళి సినిమాల వరకు వచ్చి ఆగి, లేదు ఇదంతా కాదు, అప్పుడేదో తప్పు జరిగింది, సారీ, మేము స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, రమ్య పేరుతో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆ తర్వాత ఏమైందో మళ్ళీ మనకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ అలేఖ్య చిట్టికి సంబంధించి వేరొక సిస్టర్ స్పందించారు, వేరే రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ఆ ఇష్యూ ఏంటి? ఏమనుకోవాలి? దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పాలంటే ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా అలేఖ్య చిట్టి పికిల్స్, అలేఖ్య చిట్టి సిస్టర్స్, ఏదో యూట్యూబ్లో సుమ, అలేఖ్య, రమ్య, అవును, యూట్యూబ్లలోనూ ఇన్స్టాలలో రీల్స్ గట్రా చేసుకుంటా కొంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ ఫాలోవర్స్ని కాస్త ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అని చెప్పేసి పచ్చళ్ళ వ్యాపారంలోకి వెళ్ళారు. ఒకసారి ఆవకాయ పెడితే అయిపోయింది, మళ్ళీ ఆవకాయ పెట్టడానికి సీజన్ ఉండదు, నీకు పనులు ఉండవు. ఎందుకు ఈ వెజ్, మనం నాన్ వెజ్ పెడితే బాగుంటుంది, అది ఎప్పుడైనా దొరుకుతాయి, చికెన్ ఎప్పుడైనా దొరుకుద్ది, మటన్ ఎప్పుడైనా రొయ్యలు. కాబట్టి ఆ పికిల్స్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. ఇంత స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా సోల్డ్ అవుట్, ఇంత తయారు చేస్తే మళ్ళీ సాయంత్రానికి సోల్డ్ అవుట్. తయారు చేసిన వెంటనే గబగబా అమ్ముడుపోతుంటే కొంచెం రేటు పెంచుకుందాం అనుకున్నారు. అలా 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 వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఇష్టం, నేను దాన్ని తప్పను, కొంచెం పెంచుకున్నారు. ఎవరో ఒకరు ఆ రేట్ ఎంత ఈ రేట్ ఎంత అనేది కొంచెం బూతులతో విరుచుకుపడ్డారు. అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వీళ్ళ బిజినెస్ మొత్తం దివాలా తీసే స్టేజ్కి వచ్చింది. ఆ తర్వాత రమ్య అనే అమ్మాయి బయటకు వచ్చి, అలాగే మేము మా బిజినెస్ లాగే కంటిన్యూ చేస్తాము, మంచి వచ్చేయడం, పేరు మార్చుకుంటున్నాం, ఇక మీదట మీరు ఎలా ఆదరిస్తారో చూద్దాము అని అన్నారు. ఇక్కడ ఒక బ్రేక్ వేద్దాం. ఆ రేంజ్ నెగిటివిటీ ముగ్గురు ఆడపిల్లల మీద, ఆ రేంజ్ ట్రోలింగ్, మగ ఆడ ట్రాన్స్జెండర్ అనే తేడా లేకుండా అందరూ బూతులతో తిట్టి వస్తే ఏ అని అంటుంటే, నన్ను అడిగితే కొంచెం సెన్సిటివ్ నార్మల్ ఉన్న ఏ పర్సన్ అయినా సరే, ఈవెన్ స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే, ముగ్గురు కలిసి 3 ఫ్యాన్లకు వేలాడతారు, డౌటే లేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మనమే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అంత అక్కర్లొద్దు. మన పని చేస్తున్న దగ్గర ఎవరైనా గబుకుని ఒక మాట అన్నారనుకో, మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయలేము. మనం వెంటనే ఏంటి నాకు అక్కడికి సైలెంట్ అయిపోతాం, ఆ పూటంతా సైలెంట్గానే ఉంటాం. ఆ టైంలో సర్లే అయింది, అది అయింది, మమ్మల్ని ఎంతమంది వేధిస్తున్నారో మీకు తెలుసా, తెలియదు కదా, కామ్గా ఉండండి. ఇప్పుడు అంతెందుకు, మాకు కూడా కింద బూతులు పెడుతున్నారు కదా, మరి మీరేమన్నా మంచోళ్ళ, సరే తిట్టాను అన్నాడుగా, సారీ చెప్తున్నా, అయిపోయింది, వదిలేండి. దీంతో ఎంత సింపుల్గా చెప్పేశావు. అదే కదా, ఆ గట్స్కి నిజంగా మెచ్చుకోవాలి. నిజమే కదా, అమ్మాయిలు చేస్తుంది కరెక్ట్ అని నేను అన్ను, సారీ చెప్పారు, ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ముగ్గురు ఉరిదిద్దామా ఏంటి, ఇలా చెట్టు కట్టేసి కొట్టేద్దామా కొరడాలతో, కొమరం భీముడు కొరడాలతో? దానికోసం బిజినెస్ ఆపేసుకోవాలా, పని ఆపేసుకోవాలా? ఏం తింటారు వాళ్ళు? బయట వాళ్ళకంటే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ అంటే నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అదే మరి, అంటే నెక్స్ట్ ఎవరైనా సరే వేరే అమ్మాయిలని ఏ విషయం గురించి అయినా సరే విపరీతంగా ట్రోల్స్ చేసి గుచ్చి చంపితే ధైర్యంగా ఉండండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పగలుగుతున్నాను నేను ఇప్పుడు. అవును, సీరియస్లీ ముగ్గురు ఏమాత్రం వాళ్ళు చేసిన దాని మాత్రం పదే మనం సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ కాదు, తప్పు చేశారు, అయిపోయింది. ఏమనింది తెలుసా, ఇప్పుడు ఏంటి, అలేఖ్య చిట్టితో అయింది, సరే రమ్య మోక్షతో వేస్తున్నా, తిరిగి చావండి కొట్టండి లేదా చావండి అని సుమాతో వస్తామంటున్నారు. చాలా సింపుల్ గా చెప్పేసి బాగుంది. నెక్స్ట్ నవ్వు ఆ అమ్మాయి ఇప్పుడు ఇంతమంది ట్రోల్ చేస్తున్నారంటే బయటికి రావడానికి ఇబ్బంది పడతారు, ఎవడే రా ఎత్తి కొడతాడు అని. ధైర్యంగా సినిమా ప్రమోషన్కి వచ్చింది ఒకతే, అదే పక్కన ఎవరు లేరు కూడా, కూల్గా కామగా అందరం చూసుకుంటూ నవ్వుకుంటూ వచ్చింది. అందరూ అంటుంటే అనుకుంటూ వచ్చేసింది, కూల్గా వచ్చి నిల్చుంది. ఇప్పుడు సినిమా ఈవెంట్ అవుతుంటే అక్కడ మా హీరో, మా హీరోయిన్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ అని వాళ్ళేమో స్టేజ్ మీద చెప్తుంటే అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఏంటబ్బా అందరు వెనక్కి తిరిగి చూస్తున్నారు, మేమేమో ఇంతమంది నిలబడుతున్నాం అంటే హే అని. అమ్మ అందరు నిన్నే చూస్తున్నారు, నువ్వు కూడా వచ్చి ఇక్కడే చావు, దా కూర్చో అంటే ఆవిడ వచ్చింది, స్టేజ్ మీద నిలబడింది. నవ్వు వాళ్ళ ట్రైలర్లో ఏముందంటే, అలేఖ్య చిట్టి పికిల్స్, నిజంగా ఈవిడ అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మే ఆవిడ, ఎవరో కొంటారు, ఈవిడ వాళ్ళ రేట్ ఎంత అని అడిగితే ఈవిడ తిట్టొద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిచ్యువేషన్ ఆ సినిమాలో పెట్టారు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కట్ విషయం చూడు, ఇప్పుడు ఇంత నెగిటివిటీ వచ్చింది కదా,
దీన్ని వీళ్ళు ఎంత పాజిటివ్గా మలుచుకోగలిగారు చెప్పనా. అసలు అది మేము బూతులే కాదు, మేము కావాలని ఎవరిని తిట్టలేదు, అదంతా ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించిన ప్రాంక్. ఎలా ఉంది ఇప్పుడు చూడు. అందుకే మీరు ఎన్ని తిట్టినా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, ఎందుకంటే ఈ ప్రాంక్ ఆల్రెడీ వినో. మీరు తిట్లు కూడా మేము ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మీరు అలా తిట్టాలనే మేము ఈ వీడియో పెట్టాం. ఇది సినిమాకి సంబంధించిన ప్రాంక్. ఎలా ఉంది ఇప్పుడు బాలా? అది కూడా ఓకే. నవ్ వాట్ హ్యాపెన్, ఇప్పుడు వాళ్ళ చెల్లి ఆ సినిమాలో నటించడానికి మాత్రం పచ్చళ్ళ వ్యాపారంలో ఇంత ఇచ్చేసి అది చేసి అసలు మా వల్లే నువ్వు సెలబ్రిటీ అయ్యో, మేము ట్రోల్ చేయకపోతే నీకు ఈ అవకాశం వచ్చేదా అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ అక్క రంగంలో దిగింది. ఇప్పుడు ఒరే కామ్గా ఉండండి, ఈ పిల్ల ఎప్పుడో షూట్ చేసింది, సినిమా షూట్ ఎప్పుడో అయింది, 17 నెలలు అయిపోయింది ఇది అయ్యి. పికిల్స్ యాడ్ది సంబంధించి మొన్న వచ్చింది. మొన్న వీళ్ళు మళ్ళీ ఎప్పుడు షూట్ చేశారు, అప్పటికప్పుడు డబ్బింగ్ ఎలా చెప్పి అప్పుడు కూడా ఎడిటింగ్ ఎలా అయింది అనడానికన్నా కొంచెం ఉండాలి. తను ఆల్రెడీ సినిమాలు చేస్తుంది, దాంట్లో భాగంగా ఇది వచ్చింది. ఇక మీదట ఎవడైనా సరే మా ముగ్గురు అక్క చెల్లెని ట్రోల్ చేస్తే మాత్రం తిట్టి తీస్తా అని చెప్పింది. మళ్ళీ స్ట్రాంగ్. నువ్వు తిట్టిన బూతులు నేనేం సమర్థించనమ్మా, కానీ మీరు నిలబడ్డ ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంది చూసావా, ఇవాళ రేపు ఆడోళ్ళకి అది అవసరం ఖచ్చితంగా. ఎవడు ఏమన్నా ఏం చేసినా కుంగిపోకుండా అయ్యో అనుకోకుండా మూలకు కూర్చొని ఏడవకుండా ఏ ఫ్యాన్కి ఏ చున్నీ కడదామా అని ఆలోచించకుండా ధైర్యంగా ఎవడరా తిట్టింది ఏంటి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, తిట్టించుకున్నావు అంతే కదా, సారీపా అంతే. కానీ నిజమే, అది అన్ని ట్రోల్స్ చేశారు, వాళ్ళు ఏదో సారీ చెప్పారు, ఇంకా అంతకు మించి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఏం చేయాలనుకోవట్లా, ఏం చేస్తే ఒక సారీతో సత్తు మనగితే ఎట్లా వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లా. అంటే మేము అంత పెద్దగా ట్రోల్ చేస్తే నువ్వు జస్ట్ ఒక సారీ అని ఏం చేయాలి అది మాకు అర్థం వేసేస్తే అందుకే ఇంకా ట్రోల్ చేస్తున్నాం, ఇంకా తిడుతున్నాం. అలా ఉంది పరిస్థితి. ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే మానే, ఏదో చేసుకుందా అమ్మాయి. ఇప్పుడు వీళ్ళని తిట్టిన వాళ్ళందరూ కూడా అంతకుమించి బూతులు తిట్టారు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందమ్మా? ఏం లేదు కదా, అందరేం ఉత్తములు కాదు. అండ్ ఇప్పుడు ఆ పిల్ల సినిమా వస్తుంది, వచ్చిన వాడు గౌతమ్, చూడండి ఆ సినిమా తప్పే ఉంది, వాట్స్ రాంగ్. అండ్ ఇప్పుడు వాళ్ళ అక్క అదే అందరికీ గట్టి స్ట్రాంగ్ అని ఒక 20 నిమిషాల వీడియో ఏదో పెట్టారు. అవును, మా చెల్లెలు నిజంగా కష్టపడి ఎప్పటి నుంచో సినిమాలు చేస్తుంది, మధ్యలో ఒక ఇష్యూ అయింది, దానికి ఆవిడ సారీ కూడా చెప్పింది, అండ్ ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. మమ్మల్ని ఎంతమంది ఎన్ని బూతులు మెసేజ్ పెడతారో మీకు తెలియదు, మేము చెప్పలేదు, అయినా సరే ఇది అది ఇంకొకసారి మమ్మల్ని అదన్నా ఇదన్నా మేమైతే ఊరుకోము, మీ విఘ్నత అంటే మీ మర్యాద కూడా మీరు కాపాడుకు చావండి, చాలా సింపుల్గా చెప్పేసింది. అయినా సరే మళ్ళీ వీళ్ళని ట్రోల్, ఆ పిల్ల దాని కింద మళ్ళీ మెసేజ్లు చెప్పొచ్చావులే పెద్ద బయలుదేరావు నువ్వు, అంతే బయలుదేరింది చెప్పింది ఏంటి, వాళ్ళు కూడా అదే అంటున్నారు, అవునరా బయలుదేరా చెప్పా అయితే ఏంటి అంతే. అసలు ఈ స్ట్రాంగ్నెస్ నాకు నిజంగా నచ్చింది, చాలా మందికి ఉండాలి. ఇవాళ రేపు అమ్మాయిలందరికీ ఇదే ఉండాలి. అంటే ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఇట్లా బూతులు తిట్టాలని నేను అనట్లేదు, అదే అంటున్నా. ఆ రోజు వాళ్ళు చేసిన పనిని కరెక్ట్ అని సమర్థించట్లేదు, తప్పు చేశారు, సారీ చెప్పారు. అమ్మాయి కూడా డిప్రెషన్లోకి వెళ్ళింది, హాస్పిటలైజ్డ్ అయ్యింది, అది కూడా డ్రామా అన్నారు. పోనీ ఎంత డ్రామా అయినా సరే ఆ టైంలో వాళ్ళు కాస్త ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమే. కానీ ఒకరికొకరు పట్టుకుని కాస్త సపోర్ట్ ఉన్నారు, బయటకు వచ్చారు. నెక్స్ట్ ఏం చేయాలి అంతే, మళ్ళీ వాళ్ళు పనాలు చేసుకోవాలిగా, బతకాలిగా, కుటుంబాన్ని పోషించుకోవాలి. అలా 48 గంటల్లో మర్చిపోయారమ్మా, వదిలేస్తారా మొత్తం లైఫ్? వీళ్ళు మాత్రం ఈ రోజు వరకు పట్టించుకుంటుంటే వాళ్ళు 48 hours లో మర్చిపోయారు. సింపుల్ గా ఏం లేదు, ఈ లోగో తీసి ఈ లోగో పెడుతున్నాం అంతే. మళ్ళీ కొనండి, మళ్ళీ కొనండి అంటూ. అవును. థ్యాంక్ యూ సో మచ్.